నా పేరు దండా జ్యోతిరెడ్డి, 4 డివిజన్ మాజీ కార్పొరేటర్. ప్రస్తుతము మీడియా మిత్రులకు నా యొక్క శుభాకాంక్షలు. 4 డివిజన్ అభివృద్ధి పదంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండగా చాలా వరకు చేశాము. అజయ్ కుమార్ గారి అండదండలతో వర్కులు ఎన్నో చేశాము. ఇంకా మిగిలి ఉన్న రోడ్లను కూడా నా యొక్క హక్కుల ప్రకారం పోరాడి కమిషనర్ గారు ఇచ్చారు చాలా వరకు వర్కులు, అవి కూడా చేస్తున్నాము. ఇంకా జరుగుతున్నాయి 4 డివిజన్ల అభివృద్ధి. 4 డివిజన్ పరిధి ఒకప్పుడు వేరు ముక్కలుగా ఉండేది. డివిజన్ కొత్తగా ఏర్పడి కూడా 5 ఏళ్ళు అవుతుంది. నేను కొత్తగా కార్పొరేటర్ అయినప్పుడే ఏర్పడింది. దాన్ని ఏర్పడినా కూడా ఒక కుటుంబంలాగా తీసుకొచ్చి పాండురంగాపురం అయినా, ఇటు యూపీహెచ్ కాలనీ అయినా, రాజీవ్ నగర్ గుట్ట అయినా సరే, విద్యానగర్ అయినా సరే, అమరావతి నగర్ అయినా సరే, కాయకొండగూడ స్టేజ్ అయినా సరే, డివిజన్ విస్తీర్ణం 20 కిలోమీటర్లు పైగా ఉన్నా కూడా ఓ సొంత కుటుంబం లెక్క డివిజన్ని కాపాడుకుంటూ, డివిజన్లో ఎటువంటి సమస్య వచ్చినా పార్టీ పరంగా కానీ, ప్రజల పరంగా కానీ, పేదల సమస్య కానీ సరే లేవనెత్తినా సరే, ఎటువంటి సమస్యనైనా ఎంత దూరమైనా వెళ్ళి ఎవరికాడికైనా వెళ్ళి అవలేలగా సమస్యలు పరిష్కారం చేసుకుంటూ నిత్యం ఈ రోజు వరకు పువ్వాడ అజయ్ కుమార్ గారి అండదండలతో మేము ఈ డివిజన్ని కాపాడుకుంటూ ప్రజలకు ఉన్న సమస్యలు కానీ, పార్టీ పరంగా సమస్యలు కానీ, పేద ప్రజలకు ఉన్న సమస్యలు కానీ, రాబో రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని ఎన్నో రోజులుగా వేడుకోవడం జరిగింది. రాజీవ్ నగర్ గుట్ట దగ్గర బ్రిడ్జి వేయమని తుమ్మల నాగేశ్వరరావు గారు మాట ఇచ్చి కూడా ఇంకా మాట తప్పారు. దాన్ని ఈ ప్రభుత్వం పోయిన తర్వాత మా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినా సరే మేము ఆ కళ నెరవేర్చుకుంటామని, సాధించుకుంటామని మీడియా ప్రముఖంగా చెబుతున్నాము. ముఖ్యంగా ఈ ఏరియాలో బఫర్ జోన్ తీయించడంలో సక్సెస్ అయ్యాము. ప్రతిపాదిత పారిశ్రామిక ప్రాంతం అనేది తీసేసి ఇక్కడ ఉన్న స్థలాల వాళ్ళందరికీ కూడా ఇంట్లో పర్మిషన్లు వచ్చే విధంగా చేసుకుంటున్నాము. మరియు రాజీవ్ నగర్ గుట్ట మీద అందరూ పేద ప్రజలకి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ఇచ్చిన మాట మేరకు అందరికీ ఇండ్ల స్థలాలు పట్టాలు ఇచ్చారు. మన డివిజన్లో 4 డివిజన్లో అత్యధిక స్థాయిలో ఇండ్లు మంజూరయ్యే విధంగా పోరాడి తెచ్చుకున్నాము. డివిజన్లో కూడా ప్రభుత్వ పథకం ఏదైనా కానివ్వండి, పావలా వచ్చినా రూపాయి వచ్చినా పేద ప్రజలకు అందే విధంగా చేసుకుంటూ వస్తున్నాము. పార్టీ పరంగా బీఆర్ఎస్ సభ్యత్వం చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. సమన్వయ కమిటీ ఆదేశాల ప్రకారం మా డివిజన్లో ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు అత్యధిక స్థాయిలో సభ్యత్వాలు నమోదు చేస్తామని ఈ విధంగా చెప్తున్నాము. ఈ రాజకీయాలు శాశ్వతంగా ఉన్నా లేకపోయినా ప్రజలకి సేవ చేసుకుంటూ 24 గంటలు ఏ నిమిషం అయినా సరే, ఏ వ్యక్తి ఫోన్ చేసినా సరే, పేదవాడైనా పెద్దవాడైనా పోయి పరిష్కారం చేసి అతని సమస్యను సాల్వ్ చేసి, అది వాళ్ళ కుటుంబ పరంగా కానివ్వండి, ఆర్థిక పరంగా కానివ్వండి, మాకు చేతనంత వరకు పార్టీ మేరకు మా చేతనంత వరకు మేము సాయం చేసినా సరే కాపాడుకుంటున్నాం. డివిజన్లో ఉన్న పేద వర్గాన్ని అది చూసుకోకుండా కాపాడుకుంటున్నాం మంచిగా. థ్యాంక్ యూ. ప్రజల నుంచి ఆదరణ ఎలా ఉంది? ప్రజల నుంచి ఆదరణ అది మీడియా మిత్రులు మీరు చెప్పాలి, ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పాలి. మేమైతే పార్టీ పరంగా కానీ అజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు మేము నిత్యం ప్రజల్లో ఉండి సేవ చేస్తున్నాము, చేశాము కూడా. అజయ్ కుమార్ గారు కూడా సైకిల్ వేసుకొని ఇంటింటికి తిరిగి సమస్య పరిష్కారం చేశారు. మేము కూడా ఆఖరికి ఫైనాన్స్లో బ్యాటరీ బండి కొనుక్కున్నా సరే సేవ చేసుకుంటూ రోజుకు 100 కిలోమీటర్లు అయినా సరే మనం తిరిగి 10 సార్లు పిలిచినా పోయి ఏ సమస్య ఉన్నా సరే వెళ్ళి పరిష్కరించుకుని వస్తున్నాం. జీవితాంతమైనా సరే ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఆ సేవ చేయించుకోవడానికి పేద ప్రజలైనా పెద్ద ప్రజలైనా సరే మా సేవలు చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మేము సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అజయ్ కుమార్ గారి ఆదేశాలతో ఎక్కడైనా సరే ఏం పని చేయడానికైనా, ఏనాటికైనా సైనికుల్లాగా నిలబడి పార్టీకైనా సరే ప్రజలకైనా సరే సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ.